భారతదేశం అన్నది హిందూ దేశము. ఎంతోమంది యోగులు పుణ్యాత్ములు ఇక్కడ జీవించారు. మనం అట్లీస్ట్ మన హిందుత్వ గురించి పక్క వాళ్ళతో మాట్లాడుతున్నామా? Hindu philosophy is the best philosophy that covers all religions. ఎక్సలెంట్. పాలిటిక్స్ అనగానే చాలా మందికి ఒక చిన్న చూపు ఉంటుంది. అదొక చెత్త, అదొక మురికి కూపం, దానికి మనకు సంబంధం లేదు. ఐ డోంట్ లైక్ పాలిటిక్స్. If you don't check, if you don't send proper people to the legislative assemblies or the parliaments, అప్పుడు పాలిటిక్స్ మురికి కూపం అవుతుంది. ఫస్ట్ టైం పొలిటీషియన్ సేయింగ్ ఐ మేడ్ a blunder. I am really blessed to listen to that. No, it's like you have to accept. నరేంద్ర మోడీ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఆయన తోటి. Every action of his shows what is Sanatana Dharma. ఒక యంగ్ ఉమెన్కి వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు హర్? Look into yourself. Every successful man has a woman behind him antaru, but for every successful woman there is an entire family backing her. శమత. మేము శమత అంటామండి. శమత అంటే మే పీస్ అండ్ ట్రాంక్విలిటీ బీ విత్ యూ అని. అంటే అన్ని విధాలుగా ఆనందంగా, లాభంగా, హాయిగా ఉండాలని ప్రార్థిస్తాం అనమాట. దట్స్ వాట్ వీ ఇంట్రడ్యూస్ సమత ఫ్రమ్ మహాగతే ఫౌండేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ టుడే. ఎందుకంటే చాలా మాకు దగ్గరైన వ్యక్తి అక్షత. ఎందుకంటే మేము స్టార్ట్ చేసిన పాడ్కాస్ట్ తనతోటే. అండ్ వెన్ షీ కేమ్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ, వెన్ ఐ సా యూ టాకింగ్ టు హర్ and then I realized that you are a very accomplished woman. And when I spoke to you, and when last time I came to you, అసలు ఒక అద్భుతమైన వ్యక్తిని కలిసినట్టుగా అనిపించింది. దెన్ ఐ థాట్ ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ అస్ సమ్ టైమ్. ఎందుకంటే చాలాసార్లు మహిళల గురించి చాలా చెప్తారు, ధర్మంలో మహిళలకు అసలు ఛాన్స్ ఇవ్వరు, వీళ్ళని ఎదగనీరు అని. బట్ ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా మిమ్మల్ని చూసినప్పుడు ఐ వాంటెడ్ యూ టు talk to our audience also, so that we can actually tell her, everybody, that yes, women can do it అని. అంటే మీరు మిమ్మల్ని ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు ఐడియా రావట్లేదు. బట్ వెన్ ఐ అండర్స్టూడ్ అండ్ రెడ్ అబౌట్ యూ, లాట్ ఆఫ్ వర్క్ మీరు ట్రైబల్స్కి చేశారు. అండ్ చాలా విషయాలు చాలామందికి తెలియదు. పీపుల్ ఆల్వేస్ థింక్ ద ఓన్లీ థింగ్ దే నో ఇస్ బ్యాక్వర్డ్. బట్ వెన్ ఐ రెడ్ అబౌట్ దెమ్, దే హ్యావ్ సో గుడ్ కల్చర్ విత్ దెమ్. దే ఆర్ వెరీ ఆత్మీయులు కూడా, చాలా చాలా హృదయంగా చూసుకుంటారు వాళ్ళు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళతోటి? ఎందుకు అనిపించింది మీకు అసలు అటు సైడ్ వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలని? ఇఫ్ యూ కెన్ స్టార్ట్ విత్ దట్. Actually, my father belongs to Valmiki community, which is a tribal community. Wonderful. Apatlo, actually, influence of missionaries was so much on them that lot of people converted to Christianity ఆ టైంలో. మా ఫాదర్ కూడా అలాగే కన్వర్ట్ అయ్యారు, కానీ చదివించిన తర్వాత ఆయన పాస్ట్ అవ్వమన్నారు. కానీ అప్పటికి ఎవరైతే దొరగారు ఆయన చదివించారో ఆయన చనిపోయారు. చనిపోతే ఈయన ఇంకా BA చేశారు. ఆ తర్వాత BA చదివి హీ కేమ్ ఇన్ టు రెవెన్యూ డిపార్ట్మెంట్, హీ రిటైర్డ్ యాజ్ అ కలెక్టర్. కానీ ఎప్పుడు ఆయనకి నేను సర్వీస్ చేయలేకపోయాను అన్న చిన్న అసంతృప్తి ఉండేది. బికాజ్ ఎందుకంటే చదివించారు వాళ్ళు, మనల్ని చేయమన్నారు అని. హీ డిడ్ ఎ లాట్ ఆఫ్ సర్వీస్ టు ద కమ్యూనిటీ అండ్ బేసికల్లీ. నేను మా ఫాదర్కి చాలా లేట్ ఏజ్లో, అంటే ఆల్మోస్ట్ 50s, ఐ వాజ్ బోర్న్ ఎట్ ఎ వెరీ లేట్ ఏజ్. సో మా ఫాదర్ ఎట్లా అయితే సర్వీస్ చేస్తున్నారో అది చూస్తూ బ్రతికా. సో మై ఫాదర్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. He always told me only one thing: whatever we are doing today, you should never expect anything in return. చాలాసార్లు ఆయన జేబులో ఎవరైనా ఏమైనా కష్టం చెప్తే ఆయన జేబులో ఎంత ఉంటే అంత తీసి ఇచ్చేసేవారు. అంటే నేను డాడీ అబద్ధం చెప్పాడేమో అంటే, ఒకవేళ నిజం చెప్పుంటే ఆ పైన దర్ ఇస్ అన్ ఐ వాచింగ్ అబవ్ అని చెప్పేవారు. ఇప్పటికే ఐ బిలీవ్ ఇన్ దాట్. చాలామంది ఏమనుకుంటారంటే మనం చేసేది ఎవరు చూడలేదని, కానీ దర్ ఈస్ అ ఇన్విజిబుల్ ఐ వాచింగ్ అస్. వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ టాక్, వాట్ ఎవర్ వీ పర్ఫామ్, మనం చేసే ప్రతి కర్మ అంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్, అది లిఖితమై ఉంటుంది. దెర్ ఈస్ నో ఎస్కేప్ ఫ్రమ్ ఎనీథింగ్ దట్ వీ డూ. సో దట్ ఈస్ వాట్ ఐ సా ఇన్ హిమ్. అండ్ హీ ఆల్వేస్ యూస్ టు సే, people who are rich can take care of themselves, but people who are poor, who are completely in the other side of the world, in India lone ఒక 2 classes of society who are completely left over and who are ఒక middle class వాళ్ళు ఉంటారు, వాళ్ళు they live their lives, and the other community is the richer community. So do something for the people to upgrade their lives.
టు బ్రింగ్ దెమ్ ఇన్ టు ద రెగ్యులర్ లైఫ్ స్ట్రీమ్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఐ టుక్ దట్ ఫ్రమ్ హిమ్. వండర్ఫుల్. సో అందుకని నేను ట్రైబల్స్కి ఏదో చేయాలి. బట్ దే హ్యావ్ వండర్ఫుల్ కల్చర్, యాజ్ యూ సెడ్, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. దే మే బీ ఇన్ ద బ్యాక్వర్డ్ ఏరియా బికాస్ దే డోంట్ హ్యావ్ యాక్సెస్. రైట్. ఆ మాటకు వస్తే వాళ్ళు ఎప్పుడు సినిమాలు చూడలేదు, అక్కడేమి సినిమా హాల్స్ ఉండవు, అక్కడేమి లైఫ్ స్టైల్ ఉండదు. వాళ్ళు ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ థింగ్ అండి, ఇట్స్ లైక్ బికాస్ దే ఆర్ ఇన్ ద ట్రైబల్ ఏరియా అండ్ దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కన్వర్టెడ్. కన్వర్షన్ అన్నది పక్కన పెడితే ఆల్ హిందూ ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్ ఈక్వల్లీ విత్ అమాంగ్ ద ట్రైబల్స్. వండర్ఫుల్. అంటే వాళ్ళు ఇప్పుడు అమ్మవారి జాతర ఉంటుంది, మేము క్రిస్టియన్స్, మేము హిందూస్, మేము ముస్లిమ్స్ అని ఎక్కడ నేను చూడలేదు అసలు. lakhs of people, they just celebrate the festival. ట్రైబల్స్లో ఎక్కడైనా ఏ మిషనరీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే, అసలు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉన్నా సరే లేకుండా, దే సెలబ్రేట్ ఆల్ ఫెస్టివల్స్. దే యాక్చువల్లీ మనకి తెలియని ఫెస్టివల్స్ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. మగవాళ్ళు చాలామంది ఒక ఫెస్టివల్ ఉంటుంది, ఇటుకల ఫెస్టివల్ అంటారు. అది మగవాళ్ళు అందరూ హంటింగ్కి వెళ్తారు, లేడీస్ అందరూ రోడ్డు మీద చెక్ పోస్టులు పెట్టి దే స్టాప్ ద వెహికల్స్ దట్ ఆర్ కమింగ్ అండ్ టేక్ సంథింగ్. సో వీళ్ళు పోగేసిన డబ్బులన్నీ మగవాళ్ళు హంటింగ్ చేసి వచ్చిన తర్వాత వీళ్ళు కలిసి దే హ్యావ్ ఎ వెరీ గ్రేట్ ఫెస్టివల్ ఇన్ దర్ విలేజ్. దే సెలబ్రేట్ ఇట్ ఒక పెద్ద మూమెంట్ లాగా, ఒక పెద్ద అకేషన్ లాగా. అంటే మనకే ఇంకా సోషల్ గ్యాదరింగ్స్ చాలా తక్కువ ఉంటాయి, అక్కడ ఆ సోషల్ గ్యాదరింగ్స్ కానీ ద వే దే సెలబ్రేట్ ఎవ్రీ ఫెస్టివల్ ఇస్ రిమార్కబుల్. ఎక్సలెంట్. దే ఆర్ మోర్ నిటెడ్ ఫ్యామిలీస్ అన్ని, సొసైటీ అంతా చాలా క్లోజ్ గా ఉంటారు. గూడెం అంటే మొత్తం అందరూ తెలిసినట్టుగా ఉంటుంది, మొత్తం వస్తారు. ఎక్సలెంట్. అసలు సో మీరు ఎట్లా స్టార్ట్ చేశారు? వెన్ డిడ్ యూ స్టార్ట్ గోయింగ్ టువర్డ్స్ దెమ్? ఆర్ చిన్నప్పటి నుంచి ఉన్నారు, బట్ వెన్ డిడ్ యూ స్టార్ట్ దట్ ఓకే ఒక ఇన్స్టిట్యూషన్ లాగా వెళ్దామని? హౌ డిడ్ యూ ఆల్ స్టార్ట్ విత్ దట్? ఆఫ్టర్ మై ఫాదర్స్ డెత్ అండి, ఐ థాట్ ఐ వాజ్ మిస్సింగ్ ఆన్ సంథింగ్ బికాస్ ఐ కేమ్ ఆఫ్ ఫ్రమ్ దట్ ఏరియా. మా హస్బెండ్ బిజినెస్ చెన్నైలో, నా జాబ్ హైదరాబాద్లో. సో వీ కేమ్ ఆఫ్ ఫ్రమ్ దట్. సో ఎప్పుడైతే నేను జాబ్ వదిలేయాలి అని డిసైడ్ అయ్యానో, దెన్ ఐ థాట్ దర్ ఇస్ సమ్ పర్పస్ ఫర్ మై లైఫ్. ఎవ్రీబడీస్ లైఫ్ హ్యాస్ అ పర్పస్. అండ్ యాజ్ యూ నో, ఐ మ్యారీడ్ ఎ హిందూ అండ్ ఐ గాట్ కంప్లీట్లీ కన్వర్టెడ్ బ్యాక్ టు రూట్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఐ నో ఎవ్రీ స్క్రిప్చర్ ఆఫ్ క్రిస్టియానిటీ యాజ్ వెల్ యాజ్ ఇస్లాం. ఐ హ్యావ్ రెడ్ ఆల్ ద స్క్రిప్చర్స్. అండ్ బేసికల్లీ చెప్పాలంటే హిందూ ఫిలాసఫీ ఈజ్ ది బెస్ట్ ఫిలాసఫీ దట్ కవర్స్ ఆల్ రిలీజన్స్. ఐ వాంట్ టు సే ఇట్. ఓకే, మదర్ ఆఫ్ ఆల్ రిలీజన్స్, దట్ కవర్స్ ద ఫిలాసఫీ ఆఫ్ ఆల్ రిలీజన్స్. ఎవరు అందరూ అనుకుంటారు ఆ రిలీజన్ వేరు, ఈ రిలీజన్ వేరు. నో, ఈచ్ రిలీజన్ టీచెస్ us వర్క్ is worship, love your neighbor, don't get attached to the karma. You just do your duty, leave it to God will take care. No religion tells you just write a book asking దేవుడిని ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని రాసి దేవుడిని అడుగునే ఏ రిలీజన్ చెప్పదు. సో అలా అడిగినా సరే దేవుడికి అంత టైం ఉండదు మన. సో ఐ ఫౌండ్ దాట్ all these religions, all the man-made things, they're just man-made things. But what is permanent is the Sanatana Dharma again. Wonderful. Because whatever the tribals follow, even whatever the Christians follow today, నేను చెప్తాను, తాళి కడతారు వాళ్ళు. చర్చెస్లో వాళ్ళు ఎవరు రింగ్స్ మార్చుకోరు, తాళి కడతారు. వేర్ ఇస్ తాళి కమింగ్ ఫ్రమ్? ధర్మ ఓన్లీ, సనాతన ధర్మ. దే డోంట్ నో. పసుపు రాసుకుంటారు. వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? సనాతన ధర్మ. సో మనం చూస్తే సనాతన ధర్మ అన్నది ఇట్స్ నాట్ కనెక్టెడ్ టు రిలీజన్. లాట్ ఆఫ్ పీపుల్ థింక్ ఇట్ ఇస్ కనెక్టెడ్ టు రిలీజన్. ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు రిలీజన్. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాస్ బీన్ ఇన్కల్కేటెడ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్. ఎక్సలెంట్. చాలా బాగా డిఫైన్ చేశారు యాక్చువల్లీ. సో మీరు వెళ్ళినప్పుడు వాజ్ దర్ ఏ రెసిస్టెన్స్ ఫ్రమ్ దెమ్? మీకు అంటే మీరు ఒకసారి ఏరియా పేరు కూడా చెప్తే విల్ ఆల్సో బి వెరీ హ్యాపీ అండ్ ఐ విల్ ఆల్సో నో మోర్ అబౌట్ దెమ్. సో హౌ వాజ్ దట్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ దెమ్ ఆర్ హౌ వాజ్ ఇట్ హ్యాపెనింగ్? Yes, when I established Geetha Society in 2017, because I am known to be with my father in so much of work, there was no resistance at all. అంటే నా కమ్యూనిటీ నుంచి అయితే అసలు రెసిస్టెన్స్ లేదు. వేరే కమ్యూనిటీస్లో బికాస్ ఐ హావ్ బీన్ గ్రోన్ అప్ ఇన్ ద అదర్ అవుట్ సైడ్ వరల్డ్, కొంతమంది ఆ అమ్మాయి ట్రైబల్ కాదు, అది ఇది అని అంటారు. సి వెదర్ ఐఎమ్ ఏ ట్రైబల్ ఆర్ నాట్,
no third person can say except my father. ఎగ్జాక్ట్లీ. That's what I mean. You know, కంప్లీట్లీ. నేను ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చాను, వాల్మీకి నేను అని నేను చెప్పగలిగేది నా బర్త్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేగాని టామ్, డిక్ అండ్ హ్యారీ కెనాట్ డిఫైన్ వెదర్ ఐఎమ్ ఏ ట్రైబల్ అన్నమాట. రైట్. మై ఫీచర్స్ అలాగ ఉండవు. బికాస్ వీ గ్రోన్ అప్ అవుట్ సైడ్ ద ట్రైబల్ ఏరియా. కరెక్ట్. It's not that because my father is a tribal, he wants to make me look like a tribal and he can't take me to that village and be there only. And how can We grew up outside. how can looks be defining a particular person, right? It should not be. Even IAS officers think the same way. అవునా? Yes. A lot of people think looks define. Tribal girls ఇలా ఉండరు, tribal girls ఇలా డైనమిక్గా ఉండరు. So it's not that, you know, the way you are educated, the way you are groomed, all this makes a difference. అవునండి. So కొంతమంది అంటే when we do some social work, everybody will accept. So I come from రంపచోడవరం area, అడ్డతీగల నాన్నగారిది తిమ్మాపురం అన్న village. So the entire tribal belt consists of రంపచోడవరం, పాడేరు, అరకు, and there are places in పార్వతీపురం, కురుపం, పాలకొండ. It's a tribal belt. అరకు, పాడేరులో ఆల్మోస్ట్ 90% ఆర్ ట్రైబల్స్. రంపచోడవరంలో ఆల్మోస్ట్ 65% ఆర్ ట్రైబల్స్. వన్ ఇట్ కమ్స్ టు విజయనగరం డిస్ట్రిక్ట్, పార్వతీపురంలో పెద్ద లేరు. ఐ థింక్ అరౌండ్ 10%. ఇట్స్ నాట్ మచ్. అండ్ సాలూరు, కురుపాం దగ్గర 20-25%, పాల్కొండ 25%. లెస్ ఆఫ్ ట్రైబల్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఏరియా ట్రైబల్స్ ఉండేది అరకు, పాడేరులో. అరకు, పాడేరు అండ్ రంపచోడవరం. ఈ ఏరియాస్లో దే డోంట్ ఈవెన్ టేక్ మెడిసిన్స్. సో వీ యాక్చువల్లీ ఫస్ట్ మేము హెల్త్ సర్వే టేకప్ చేసాం. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ సఫర్ టీబీ, మలేరియా, ఇలాంటివి చాలా కామన్ అనమాట. బికాస్ దే లివ్ అమాంగ్ ద నేచర్. సో వీ యాక్చువల్లీ ట్రై టు అడ్రస్ హెల్త్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. మేము చేయగలిగింది చేసేవాళ్ళం. సో అండ్ ఐ పిక్డ్ సమ్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ అంటే భోజనం కూడా లేకుండా ఉన్నవాళ్ళు, కొంతమందిని ఓల్డ్ పీపుల్ని పికప్ చేసి వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం. నథింగ్, వీ డిడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఫండ్స్. వీ డింట్ ఈవెన్ గో అవుట్ సైడ్ ఫర్ ఫండ్స్. వీ జస్ట్ డిడ్ వాట్ ఎవర్ వాజ్ పాసిబుల్. సో దే యూస్ టు లైక్ మీ బికాస్ ఐ యూస్ టు గో అండ్ మింగిల్. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ గో టు ఎ ప్యాలెస్, సిట్ అండ్ టాక్ టు ద కింగ్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పువర్ పీపుల్, మా ఫాదర్ కలెక్టర్గా చేశారు కాబట్టి ఐ కెన్ సే ఐఎమ్ ఫ్రమ్ ద అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ ఐఎమ్ ఫ్రమ్ ద అదర్ ఏరియా. బట్ నేను ఊరు వెళ్ళినప్పుడు కూడా ఏం చేసేదాన్ని అంటే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు చిన్న గుడిసె అన్నా సరే వెళ్ళి కూర్చుని ఏం వండుకున్నావు అక్క, ఏం వండుకున్నావు అని చెప్పి వాళ్ళతో తినడం, వాళ్ళతో కూర్చోవడం. చివరికి ఎంపీ వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఏం వండుకున్నావు ఆంటీ అంటే కోడిగుడ్డు కూర వండుకుని, తను ఒక్కటే కోడిగుడ్డు వండుకుంది అనమాట. ఒకటే కోడిగుడ్డు వండుకుని నన్ను చూడగానే గబగబా ప్లేట్లో అన్నం కలిపి తీసుకొచ్చి నా నోట్లో పెడితే తిన్నాను. తింటే ఏడవడం మొదలుపెట్టింది. వీళ్ళందరూ సరదాగా జోక్ చేస్తూ మేడం ఆవిడ ఒకటే ఎగ్ వండుకుంటే మీరు అది తినేస్తున్నారు, ఏడుస్తుంది చూడండి అండి. అంటే అట్లా ప్రేమ. And also their love, right? Unconditional love. Unconditional. Sometimes it's like, you know, you feel like అయ్యో పాపం నా తేజను విన్నీ అయితే ఒక్కసారి అక్కడ చూసి వాళ్ళ లివింగ్ స్టైల్ చూసి ఏడ్చిన రోజులు ఉన్నాయి. అయ్యో మమ్మీ వీళ్ళు ఎలా బతుకుతున్నారు అసలు, వీ షుడ్ డూ సంథింగ్ ఫర్ దెమ్ అని. అంటే దట్ వాజ్ ద సిచ్యువేషన్ దట్ దే ఆర్ లివింగ్ ఇన్. బట్ మీకు అనిపించింది ఎప్పుడన్నా అంటే లైక్ నేను చూసిందంటే ఇట్ మైట్ బి రాంగ్, సో యూ హ్యావ్ టు ప్లీజ్ టెల్ మీ, వాళ్ళు చాలా తృప్తిగా బతుకుతారు అనిపిస్తుంది నాకు. దే డోంట్ వాంట్ ఎక్స్ట్రీమ్ అంబిషియస్గా ఉంటారా, లేకపోతే ఈజ్ ఇట్ ఆర్ అండర్స్టాండింగ్ దట్ వాళ్ళు అలా ఉంటారు కాబట్టి వదిలేద్దామన్నా, లేకపోతే డూ దే హ్యావ్ దట్ కంటెంట్? అంటేనండి దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ కమ్ అండ్ మింగిల్ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్. వాళ్ళకి కొంచెం డిజైర్స్ అని అదని ఇదని ఉంటుంది. వెన్ యూ లుక్ టువర్డ్స్ ద ఇంటీరియర్ సైడ్ ఆఫ్ ఇట్, వాళ్ళు బ్లౌజులు కూడా వేసుకోరు. అండ్ వాళ్ళకి ప్రపంచం తెలియదు అసలు. దే ఆర్ కంటెంటెడ్. వాళ్ళకి ప్రపంచం తెలియదు. వాళ్ళు ఇల్లు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. వాళ్ళని వెళ్ళి ఓట్లు అడగాలన్నా కూడా వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం కూడా అర్థం కాదు. వాళ్ళు వాళ్ళ లీడర్ని చూపించి అతన్ని అడగండి, అతను చెప్తారు, అతను ఎవరికి చేయమంటే వాళ్ళకి వేస్తామంటారు అంతే. వాళ్ళకి దే ఆర్ నాట్ బాదర్డ్ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్ ఎట్ ఆల్. అంటే మనం ఇది చెయ్యాలి అన్న ఆశలు కూడా ఉండవు. అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు టెల్ యూ దిస్. As an MP when I was in Aruku, lot of people came to me for lot of works. But అందరూ వచ్చింది మా ఊరికి ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వండి, మా ఊర్లో డ్రైనేజ్ బాగాలేదు, మా ఊర్లో రోడ్లు కావాలి, అంతేగాని నా కొడుకు బిజినెస్ ఇప్పించండి, మా దీనికి ఇచ్చేయండి, లేకపోతే పర్సనల్ రిక్వెస్ట్ తోటి కన్నా కమ్యూనిటీ బేస్డ్ రిక్వెస్ట్ తోటి ఎక్కువ వస్తారు. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ అండి, బికాస్ యాజ్ ఎ కమ్యూనిటీ దే వాంట్ టు గ్రో. ఇట్స్ నాట్ యాజ్ పర్సన్ ఆల్సో.
సో దట్ ఈస్ దట్ ఈస్ ధర్మ. అన్బిలీవబుల్. మీరు యాక్చువల్లీ చెప్పాలంటే దే ఆర్ ఫాలోయింగ్ ధర్మ బికాస్ వీ సిట్ ఫర్ కమ్యూనిటీ, ఎస్, వీ సిట్ ఫర్ సొసైటీ బాగుంటే ఆటోమేటిక్గా మనం బాగుంటాం. బాగుంటాం. అది మా వాళ్ళు టెంపుల్కి ఇది తెలుసుకున్నారు. కావాలి, మాకు టెంపుల్ కట్టించాలి, లేకపోతే మాకు టెంపుల్కి ఇది కావాలి. ఊరికో రామాలయం ఉంటుంది, ఊరికొక కొండదేవత ఉంటుంది. ఎక్కడ చూసినా సరే యూ కెన్ సీ ఎవ్రీ విలేజ్ హ్యాస్ గాట్ ఆ గ్రామ దేవత ఉంటుంది. వండర్ఫుల్. సో దే ఆర్ మోర్ ట్రెడిషనల్, దే ఆర్ మోర్ ధార్మిక్ దెన్ ఎనీవన్ యాక్చువల్లీ చెప్పాలంటే. వెరీ దే హ్యాపీ. డోంట్ ఎక్స్పోజ్, దట్స్ ఇట్. అయితే ఇంకొంచెం కష్టమేమో, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోజ్ అయితే ఇప్పుడు దట్స్ వాట్ మై నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి లైక్, ఇప్పుడు అరకు అనగానే చాలా టూరిజం అది బాగా వస్తుంది. ఐ థింక్ దే ఆర్ మెనీ ప్లేసెస్, అక్కడ కాశ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియా అని పేర్లు వచ్చేసి చాలా మంది వెళ్ళడం మొదలెట్టారు. ఈజ్ ఇట్ ఇంపాక్టింగ్ దెమ్ ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే? It is impacting, maybe the tourism industry is developing, but it is showing a negative impact on the local people. That's what I feel. Okay. ఎందుకంటే 90% of the people who are going there, they're going there for enjoyment, తాగి లేకపోతే అవును, విన్నాను. all sorts of things అనమాట, which is not acceptable. You know, you go there to enjoy nature, you go as a family, you enjoy nature, you enjoy the beauty of the area, that is acceptable, and we have tourism develop అవుతుంది అన్నది. And second thing is, even today there are no hotels, proper hotels or proper accommodation. గవర్నమెంట్ ఎంతో కొంత చేస్తున్నా సరే అగైన్ మెయింటెనెన్స్ ఇస్ అ బిగ్ ఇష్యూ. సో ఐ వాజ్ యాక్చువల్లీ పుషింగ్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ దేర్, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అక్కడ పెట్టాలి అన్నది. ఐ వాంటెడ్ టు బ్రింగ్ దట్ టు అరకు, బట్ ఐ వాజ్ నాట్ వెరీ సక్సెస్ఫుల్ బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్ గవర్నమెంట్స్ ఆల్సో. సో బికాస్ ఐ వాంట్ లాట్ ఆఫ్ పీపుల్ టు బి ట్రైన్డ్ ఇన్ హౌస్ కీపింగ్ కానీ హాస్పిటాలిటీ కానీ, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ రేస్ చేస్తుంది. అండ్ సీన్ అండి 90% ఆఫ్ ద పీపుల్ ఎంప్లాయ్మెంట్లోకి రావాలన్న ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే దే డోంట్ వాంట్ టు గో ఎనీవేర్. దే ఆర్ వెరీ హ్యాపీ దేర్. దే ఆర్ వెరీ హ్యాపీ దేర్, దే డోంట్ వాంట్ టు గో ఎనీవేర్. బయటికి వెళ్ళు, నీకు ఉద్యోగం ఇప్పిస్తారన్నా వాడు వెళ్ళడు, చాలా కష్టం. టాబ్లెట్స్ చేసుకోమంటే కూడా అటక మీద పెడతారు, తర్వాత మనం వెళ్ళేసరికి మళ్ళీ అయ్యే తీసేస్తారు మనకి వేసుకోలేదు. అండ్ దే టేక్ ద న్యాచురల్ హర్బ్స్, దే హీల్ దెమ్సెల్ఫ్ విత్ ద న్యాచురల్ హర్బ్స్. సో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలనుకోవడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. కొంతమంది పీజీలు చదివామంటారు, దే డోంట్ నో హౌ టు రైట్ అ లీవ్ లెటర్. అది ఎలా చదివారో నాకు అర్థం కాదు. చదివామంటారు కానీ దే డోంట్ పుట్ ఇట్ దేర్. అంతా అక్కడే ఉండడం వలన మరి ఏమో తెలియదు కానీ అగ్రికల్చర్ అని అదని ఇదని. ఇప్పుడు సిటీలో మనం ఉన్న వాళ్ళకి సినిమాలు చూడాలో, లేకపోతే షాపింగ్కి వెళ్ళాలో, లేకపోతే ఫ్యాషన్ అనో అదనో ఇదనో సమ్ డిజైర్ విల్ బి దేర్. అక్కడ ఏముంటది, ఏముండదు. బట్ దే ఆర్ హ్యాపీ దేర్. వెరీ కంటెంటెడ్ అండ్ హ్యాపీ అండి, వెరీ కంటెంటెడ్ అండ్ హ్యాపీ. దే ఎంజాయ్, ఏ చిన్న అమౌంట్ వచ్చినా ఎంజాయ్ చేస్తారు. ఐ థింక్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ధర్మరాజుకి యక్ష ప్రశ్నలో అడుగుతారు అనమాట, హూ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అని. కంటెంట్ పర్సన్ ఇస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అని చెప్తారు ఆయన. సో ఇంకా అంతకంటే దాంట్లో వెరీ నైస్ అండి. థ్యాంక్స్ టు యూ, వీఆర్ లెర్న్డ్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. నాకు చాలా మటుకు ఇట్లా వెళ్ళాలి అనేది ఉంటుంది, బట్ ఐ వాంటెడ్ టు నో బిఫోర్ ఐ గో బికాస్ ఐ డోంట్ వాంట్ టు బి డిస్టర్బెన్స్ టు దెమ్. ఫస్ట్ పాయింట్ లేదు, డిస్టర్బెన్స్ ఏమీ లేదు. దే ఎంజాయ్ దట్ బట్ ఓన్లీ థింగ్ ఇస్ సమ్ పీపుల్ ఆర్ డిస్టర్బెన్స్. సమ్ పీపుల్ హూ గో దేర్ అండ్ హూ ట్రై టు స్పాయిల్ ద ఎన్విరాన్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాం అనుకుంటున్నారు, వీళ్ళు అక్కడి నుంచి పట్టుకెళ్ళి అక్కడి బయట పడేసి అది చేసి ఇచ్చేసి, అంటే అక్కడ లోకల్ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి అట్లా చేసేవాళ్ళు. I'm not favoring them, but the other people who go there to enjoy environment, beautiful waterfalls, excellent, and there are people who will do that dance there, that tribal dance చాలా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. క్యాంప్ ఫైర్ వేస్తారు చక్కగా. సినిమా షూటింగ్స్ కూడా చాలా జరుగుతాయి. వాళ్ళ సినిమా షూటింగ్స్ జరిగినా కూడా ఎందుకు చేస్తారు అక్కడ చెప్తాను మీకు. ఇక్కడ ఒక సినిమా స్టార్ రోడ్డు మీద కనిపిస్తే జనాలు అందరూ పరిగెడతారు చూడడానికి, అక్కడ ఎవరు పరిగెట్టరు. అవునా? బికాస్ దే డోంట్ నో, వాళ్ళు ఎవరో తెలియదు మీకు. వాళ్ళకి దే డోంట్ నో, బట్ దే నో ద పీపుల్ హూ సర్వ్ దెమ్. వాళ్ళు మాత్రం గుర్తుపడతారు. ఓకే, ఎవరు వచ్చి నాకు హెల్ప్ చేశారు, ఇక్కడ వచ్చి నాకు ఇచ్చారు, ఒక టెంపుల్ కట్టించారు. ఒక మీటింగ్ లో ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్, ఐ డోంట్ వాంట్ టు సే ద అదర్ పర్సన్స్ నేమ్. వీళ్ళ పలానా వాళ్ళ డాటరు అని చెప్తే దే వాజ్ సైలెన్స్, అబ్సల్యూట్ సైలెన్స్. నేను బాగోదని నేనే కొంచెం ఇల్లు చప్పట్లు కొట్టడం మొదలు పెడితే మిగతా వాళ్ళందరూ కొట్టారు ఏదో. అతను కూడా అక్కడ ఉన్న అతను ట్రైబల్ లాంగ్వేజ్ ఏదో చెప్పడానికి ట్రై చేశాడు, చప్పట్లు కొట్టారు. ఇప్పుడు నా వంక చూపించి ఈవిడెవరో తెలుసా అనగానే కయ్యమని గట్టిగా అరిశారు అనమాట. అంటే గీత అని, అంటే మా గీత ఫీలింగ్ ఉంటుంది. రైట్. సో
దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ మన వాళ్ళు అనుకున్న వెళ్తే మీరు వాళ్ళకి చేస్తే ఐ థింక్ దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ విత్ యూ ఆల్సో. ఎక్సలెంట్ అండి. ఐ థింక్ యూ ఆర్ బ్లెస్డ్. వాళ్ళకి ఒక ఇన్సిడెంట్ చెప్తాను, ఎందుకంటే ఐ కీప్ షేరింగ్ దిస్ ఇన్సిడెంట్ మెనీ ఏ టైమ్ ఐ కీప్ షేరింగ్ ఇట్. వీ వెంట్ టు సీ సమ్ వాటర్ ఫాల్, అది డెవలప్మెంట్ కోసం ఎట్లా చేద్దాము ఏంటి అన్నది యాజ్ అన్ ఎంపీ ఐ వెంట్ దేర్. రోడ్డు మీద ఒక అతను గోచి పెట్టుకొని నించున్నాడు. నించుని ఎన్ని కార్లు వచ్చినాయి ఎవరని అడిగాడట. అంటే మీ ఎంపీ గారు వచ్చారు అని. ఎంపీ గారా అన్నాడు. అంటే అని మా గీతం వచ్చిందా అని అడిగాడట. గీత గారు వచ్చారు అని. వస్తావా అక్కడికి, ఫోటో తీసుకు దిగని రా తాత అన్నారట. ఎందుకు, మా గీత దగ్గరికి నేను వెళ్ళక్కర్లేదు, మా గీత నా దగ్గరికి వస్తుందండి. అక్కడే నించున్నాడు. అక్కడ నించుంటే నేను మామూలుగా వస్తూ 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 తిరిగి వస్తూ తను చూసి ఏం తాత బాగున్నావా, పెన్షన్ వస్తుందా అని పలకరించాను వెళ్ళి. అతను నాకు సమాధానం చెప్పకుండా ఎదురోళ్ళకి చూసి, చూసావా నేను చెప్పాను మా గీతం వచ్చిన అతను మాట్లాడుతుందని. అంటే దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఈవెన్ స్మాల్ పర్సన్ ఆఫ్ దట్ లెవెల్, ఇఫ్ హీ ఈస్ థింకింగ్ ఆఫ్ మీ లైక్ దట్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. యు ఆర్ టోటలీ బ్లెస్డ్ అసలు. ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ దట్ యూ విల్ నెవర్ గో అవే వితౌట్ డూయింగ్ దట్. మీకు ఆ పొగర్ రాదు, మీరు ఆ స్టేటస్ తీసుకోరు, మీరు వచ్చినా నా దగ్గరికి వస్తారు అని అతను బిలీవ్ చేశాడంటే how much you would have done to them. See, whatever I understand tried, whatever I could, I did. Ante simple. And that shows because that person has known గీతం వస్తుంది అనే కాన్ఫిడెన్స్ డౌట్ కూడా లేదు ఎక్కడ. మా గీత. So that's a good thing actually. That's a very great blessing to be in that stage. ఎందుకంటే ఒకళ్ళకి రావడం ఎంత అదృష్టం, ఇవ్వగలగడం అంత అదృష్టం. ప్రేమ పొందడం కూడా అదృష్టం. చాలా 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 డిఫికల్ట్ టు గెట్ దట్. You are in that position. Thank Maybe you. some people will hate me, but that's not a problem. మనకి ఎంత ఎదుగుతుంటే అంత haters వస్తారండి. అంటే if they don't hate me, there is some problem with me. Because I'm trying to please everybody, అంటే there is some problem with me. స్టీవ్ జాబ్స్ ఒకసారి చెప్పారు, అందరినీ ప్లీజ్ చేయాలంటే ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకోవాలి. నేను ఆ టైప్ ఐస్ క్రీమ్ షాప్ కదా, we should be an ice cream. Ice cream అయితే everybody will like it. Yeah, right. But we are not. We are not. And we should not. We don't need to be, because we don't need to compromise on everything to make people happy. No. Everybody will not be happy even if we do that. It will not work also. It will not work that way. You need to be yourself. Yeah. Whether some may like, some may not like, it's not a problem. End of the day, you're not living to please anybody. You have your own story. You have to have your own story, and you are the story. Definitely, because you are. మీకు నేను చూసింది ఏంటంటే, I keep telling to Akshata also that you are doing so good in Sanatana Dharma. And like ఇందాక మీరు చెప్పిన కాన్సెప్ట్లో కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఎవరికి ఎక్కడ ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వాలి, అందరికి ఇచ్చుకుంటూ పోకూడదని చెప్తాడు క్లియర్గా. బికాస్ దెర్ ఈస్ అ సాత్విక్ దానం, సాత్విక్ కర్మ, దెర్ ఈస్ అ తామసిక్ కర్మ. వెన్ యూ సెడ్ హేటర్స్, దోస్ ఆర్ ద పీపుల్ దే ఆర్ నాట్ డిజర్వింగ్ ఇట్. డిజర్వింగ్ వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళు అప్పుడు హేటే చేస్తారు. ఇచ్చినా కూడా యు ఆర్ రైట్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దెర్ ఇస్ అ సేయింగ్ ఇన్ తెలుగు, పెట్టనమ్మ ఎలాగ పెట్టలేదు, పెట్టే ముందుకు ఏమైంది అన్నమాట. కరెక్ట్. అది అంటే ఒకసారి పెట్టి మళ్ళీ పెట్టకపోతే కూడా మన శత్రువులు అవుతాం. చాలా అండి, అది నేను ఐ రియలైజ్ 90% ఆఫ్ దెమ్ దే యాక్చువల్లీ పెట్టంది ఎప్పుడు అమ్మే అయింది. సో బ్యూటిఫుల్. సో మీరు 2-3 times మీరు ఎంబీఏ అన్నారు. Like then I just want to know about your studies. మీరు ఎట్లా, how did you study, where all did you study? I have done first, నేను మ్యారేజ్ అయ్యేసరికి I was BA. I finished my degree by 18 years. Okay. 18 yearsకి గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పెళ్లి చేసేసుకున్నాను against the interest of my parents. And then I did B.Ed. And at the age of 20 I got selected as a bank officer. It was regional rural banks. So 20th February I joined. 28th February నుంచి నిట్ అవార్డ్ ఇంప్లిమెంట్ చేశారు. సో నిట్ అవార్డ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత దే హ్యావ్ ఈక్వలైజ్డ్ ఇట్ విత్ ద నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ద ఏజ్ లిమిట్ went to 21. But at the age of 20 I became an officer. Ayyo. And my chairman used to tell me, you'll remain the youngest officer of the bank. Excellent. So while doing my job in the bank, I did MA Public Administration from Andhra University. Wow. And I did psychology from Andhra University, and I did sociology. Triple Wow. MA. My So goodness. triple MA BEd అన్నమాట. Blessed to talk to you. Excellent. చేస్తూ I again wrote my civils and APPSC Group 1 services. Okay. And in 1997 I got selected to civil service. Okay. Group 1 services as a deputy collector. Excellent. ఎక్కడ చేశారండి డిప్యూటీ కలెక్టర్? ఇక్కడ చేశాను, రంగారెడ్డి హైదరాబాద్ చేశాను, వికారాబాద్ చేశాను, అనంతపూర్ చేశాను. తర్వాత అదర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ హైదరాబాద్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్లో చేశాను. Okay. I was in job for almost 8 years.
And after that 5 years I was on long leave. Okay. And after that I resigned. So you've seen a bureaucratic world also. Yes, right? yes. So bureaucratic world కి పొలిటికల్ వర్డ్ కి చాలా యూనో క్లాషెస్ ఉంటాయి, కలిసి పనిచేస్తారు, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. సో మీరు రెండు చూసారు కాబట్టి మీకు ఏది ఇష్టం? I like political life. అవునా? ఓకే. But it is the toughest. Somehow I like challenges. So I like political life. Right. A politician, being a lawmaker, we have specific powers to do certain things, and we can, if you want to help, you can go out of the way and help also. Most unpredictable life is political life. 5 years you are in power, after that you never know what will happen. Correct. So a 5 years power lo undadam kuda, that is also again, because when you write an exam, you know what is the result. For a politician, we don't know that, because it depends upon the people's mindset at that point of time. So we never know what is it. But still, if you want to be in service, if you want to work, you can still help them. So political life is always challenging, but I like political life. వండర్ఫుల్, రేట్ ఆన్సర్. సో పాలిటిక్స్ వచ్చిన తర్వాత నా ఫేవరెట్, మనందరి ఫేవరెట్, ప్రపంచానికి ఫేవరెట్ నరేంద్ర మోడీ గారు. మనం చేసుకున్న అదృష్టము, భారతావని చేసుకున్న అత్యద్భుత పూజలకి కారణం ఆయన రావడం మనకి ప్రధానమంత్రిగా. అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్. ఐ హావ్ సీన్ యూ సో మెనీ టైమ్స్ మీటింగ్ హిమ్. మీ ఎక్స్పీరియన్స్ ఆయనతోటి, ఆయన గురించి కొంచెం మాకు చెప్తే ఇట్ విల్ బి అ గ్రేట్ బ్లెస్సింగ్ టు. అంటే ఆయనతోటి నా ఎక్స్పీరియన్సెస్ చెప్పాలంటే ఒక పాడ్కాస్ట్ సరిపోదు. బట్ ఐ కెన్ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్, హీస్ అ గ్రేట్ సోల్. వండర్ఫుల్. హీస్ అ కర్మజీవి. అండ్ అది నేను ఇట్లా చెప్తున్నానని ఆయన ఏదో పొగడాలని ఇంకోటి కాదు. ఐ ఫీల్ హీస్ అన్ ఇన్కార్నేషన్, హ్యావ్ కమ్ టు సేవ్ దిస్ కంట్రీ యాక్చువల్లీ అని అనిపిస్తుంది నాకు. బికాస్ when the country is almost going to rags, his entry as the Prime Minister from BJP actually changed the very destiny or outlook of our country in the entire world. Iroju India is become a global leader because of Narendra Modi garu. I cannot talk of him as a politician. I can talk of him as a humanitarian. Excellent. He will think of everything in the humanitarian grounds. హీ విల్ నాట్ థింక్ ఆఫ్ ఇట్ బీజేపీ వాళ్ళకి చేయండి అని కానీ, బీజేపీలో ఉన్న వాళ్ళకి చేయండి అని కానీ, లేకపోతే మనకి అలియన్స్ ఉన్న వాళ్ళని చూడండి అని కానీ, అట్లా కాదు. హౌ ఎ పూర్ మ్యాన్ ఈజ్ లివింగ్ హిస్ లైఫ్, ఆయనకి ఏం చేయాలి, ఏది చేస్తే మనం మంచి చేయగలం. నేను బహుశా ఆయనకి అంత దగ్గరగా వెళ్ళడానికి కారణం కూడా ఇదే, ఎక్కువ మాట్లాడుతా ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు. బికాస్ దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడంటే దాన్ని ఎలా వాడాలి, మనం ఎలా బెనిఫిట్ చేయాలి వరల్డ్కి అన్నది నాది కూడా ప్రిన్సిపల్. సో నేను వెళ్ళినప్పుడు సార్ ఇది ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని చెప్పినప్పుడు హీఈస్ అ గుడ్ లిజనర్. హీ లిజన్స్ అండ్ హీ సేస్ వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ టు ద పబ్లిక్, ఈజ్ ఇట్ రీచింగ్ దెమ్ అండ్ ఈజ్ ఇట్ యూటిలైజ్ ప్రాపర్లీ అండ్ హౌ డూ వీ డూ ఇట్ టు ఇంక్రీజ్ ద లైఫ్ స్టైల్స్, ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నది కూడా హీ టేక్స్ ద ఒపీనియన్స్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్. ఇట్స్ నాట్ జస్ట్ ఆన్ ద టాప్. అన్ని మీరు మన్ కీ బాత్లో చూసుంటే హీ టాక్స్ టు ద గ్రాస్ రూట్ లెవెల్ పీపుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది ఒకటి. రెండోది, హీఈస్ అ కంప్లీట్ సెల్ఫ్లెస్ పర్సన్. బికాస్ ఏమి ఆయనకి ఇది కావాలి అన్నది ఏది ఉండదు. నేను ఒకసారి అడిగాను, సార్ మీకు అటాచ్మెంట్స్ ఉండవా, చివరికి బట్టలు కూడా మీరు ఆప్షన్ చేసేస్తారు అని. అంటే ఆయన అన్నారు, నౌ బికాస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, బట్ ఐ హావ్ డన్ దిస్ సిన్స్ ఐ వాజ్ అ చీఫ్ మినిస్టర్. ఎవ్రీ గిఫ్ట్ ఐ గాట్, ఎవ్రీ షాల్ ఐ గాట్, ఎవ్రీ డ్రెస్ ఐ గాట్, or every small monument I got, I have auctioned it then also, and I have whatever he gets out of this, the amount he gives it off to the orphanage. Wow. So that has been his lifestyle since the very beginning. సో ఆయనకి నా లేకపోతే నేను కొడపెట్టుకోవాలి, నేను చేయాలి అన్నది I never అంటే nobody can ever talk about it. Anybody can talk anything, but they cannot say Modi is corrupt. Because he is such a wonderful soul that he will try to do whatever is possible for the benefit of the public. And he has nothing left for himself except the people's love. He is the heartbeat of millions. అంతే. ఆయనకు కావాల్సింది ఏంటంటే he wants to make an impact in the country for a very poor person, since from the very poor person to the country level, national level. That is what his ideology is all about. And when I have joined BJP, it's like I joined only because of him. అంటే నమ్మే చాలా మంది పాడ్కాస్ట్ చూస్తే తిట్టుకుంటారు కూడా. మోడీ గారు
మోడీ గారిని చూసిన తర్వాతే నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. నాకు బీజేపీ ఫిలాసఫీ గురించి తెలీదు, ఏమీ తెలీదు, అసలు ఏమీ తెలీదు. ఆయన చూడగానే నాకు ఒక్కటే అనిపించింది, హీ వర్క్స్ ఫర్ ద నేషన్, ఐ వాంట్ టు వర్క్ అండర్ హిస్ లీడర్షిప్. వాట్ ఎవర్ మేబీ నాకు పొజిషన్ రావచ్చు, రాకపోవచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి కాకపోవచ్చు. ఆయన ఉన్నంతకాలం, నేను బ్రతుకున్నంతకాలం ఐఎమ్ హిస్ జస్ట్ బ్లైండ్ ఫాలోవర్, లెట్ మీ పుట్ ఇట్ దట్ వే. సూపర్. అండ్ ఐ థింక్ నాట్ ఓన్లీ మీ, మై ఎంటైర్ ఫ్యామిలీ. వండర్ఫుల్. మేము కూడా, ఎందుకంటే మీ ఫ్యామిలీలోకి వచ్చినట్టే మాకు, ఎందుకంటే మోదీ గారి ఫ్యామిలీ వీఆర్ ఆల్. ఆయనకి ఫ్యామిలీ గురించి మాట్లాడాలంటే ప్రపంచం మొత్తం ఆయనకి ఫ్యామిలీ. కంట్రీ ఈజ్ ది బిగ్గెస్ట్ థింగ్, హీ సేస్ దాట్ ఓన్లీ. మా ట్విట్టర్ లో కూడా చూస్తే మోడీజీ కా పరివార్ అని ఉంటుంది. అంతే, మోదీ కా పరివార్. మోడీ కా పరివార్. వెరీ వెరీ నైస్. వరల్డ్ ఇస్ హిస్, బికాజ్ యు నో దే ఆర్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్ హూ లవ్ హిమ్. అండ్ మీరు ఆయన దగ్గర లైక్ విజన్లో ఆయన చూసిన దాంట్లో మనకి ఫార్మర్స్కి కానీ ట్రైబల్స్కి కానీ, డస్ హీ యాక్చువల్లీ గివ్ దట్ ఇంపార్టెన్స్? ఎస్, ఓకే, ఎస్, he gives importance because India is a agriculture based country, agri based country economy. సో అది ఎక్కడ పెరిష్ అయిపోతుందో, లేదు అగ్రికల్చరిస్ట్ ఇంకా ఫార్మర్స్ ఇంకా బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే దేశం బాగుంటుంది అని పూర్తిగా నమ్మిన వ్యక్తి ఆయన. అండ్ హీ వర్క్స్ ఫర్ ద డౌన్ ట్రోడన్ tribals, whoever are there, they are intelligent people, they are the resourceful people to the community. We have to use their resources for the community, and we have to develop them, their lifestyles, their life standards of living, and 100% he has that vision. Not only that, Andy, నేను చూస్తా కదా, every person, he wants them to stand on their feet. He wants to explore the best possible talent in every person. Wow. That is what I have seen, and he can detect also. When he sees the person, he detects. Wonderful. He's got that, he's blessed. నేను ముందే చెప్పాను, he's like an incarnation for me. So ఎవ్రీబడి కెనాట్, అంటే మనం చూసిన వెంటనే మనం ఈ అమ్మాయి పలానా లేకపోతే ఈ అబ్బాయి పలానా అని మనం చెప్పలేము. ఎంత సైకాలజీ చదివినా అట్లీస్ట్ వీ హావ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ ఫర్ సమ్ టైమ్. ద వెరీ లుక్స్, గ్లాన్స్, హీ కెన్ గెట్ ఇట్. హీ ఈస్ బ్లెస్డ్ అబౌట్ దట్. బ్యూటిఫుల్. అండ్ వెన్ వీ సిట్ విత్ హిమ్ ఆర్ వెన్ వీ స్టాండ్ బిఫోర్ హిమ్, you cannot see the world, you cannot see anything, you cannot see what he wears also. You only see his the aura. And when you look at his eyes, you don't understand, kasepu blank అయిపోతుంది ప్రపంచం. Because that is the level of spirituality and the positive aura he carries. మీరు చెప్తుంటే నాకు ఐ డోంట్ నో, నాకు ఎప్పుడు అదృష్టం దొరుకుతుందో తెలియదు. అదే చెప్తున్నాను ఇందాక అక్షతోటి కూడా, నేను ఆయన కలిస్తే ఆయన కాళ్ళ దగ్గర ఉంటానేమో. ఎందుకంటే ఆయన నార్మల్గా ఎవరితో నార్మల్గా చూసినా దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ కమ్స్ మాట్లాడుతున్నప్పుడు కానీ, అండ్ ప్రతి చిన్న విషయం ఆయన అంత క్లియర్గా చెప్తారు ఆయన. Because he has clarity of thought. క్లారిటీ ఆఫ్ థాట్. అండ్ ఆయన సనాతన ధర్మం గురించి ఎప్పుడైనా చెప్తారు, ఎందుకంటే ఐ నో హీ హస్ వెంట్ టు లాట్ ఆఫ్ హిమాలయాస్. ఆయన చెప్పక్కర్లేదండి, చూపిస్తారంట. ఓకే, హీ ఈస్ అ లివింగ్ లెజెండ్ అండ్ హీ ఈజ్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ పర్సన్. ఆయన ఏమి వేషధారణ వేసుకోక్కర్లేదు, లేకపోతే హీ నీడ్ నాట్ ప్రీచ్ సనాతన ధర్మ. In every action of his, we see the Sanatana Dharma. When he goes to US, he presents a Bhagavad Gita. He wears his own kurta pajama. He wears his own dress. He maintains, first time మీకు గుర్తుందా లేదా, 2014 when he went to US, it was time of Dasara. That man, without even drinking a glass of water, he was there for 5-6 days. చాలా 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 ఎట్లా కఠినమైన దీక్ష చేస్తూ కూడా. అంటే వేషధారణలో ఏమి చేంజ్ ఇప్పుడు, అంటే ఇఫ్ యూ వేర్ దట్ కాషాయం డ్రెస్ వేసుకొని చేయడము అట్లా ఏమి ఉండదు ఆయన దగ్గర. He is very simple in what he wears, he is very simple in what he does, but every action of his shows what is Sanatana Dharma. Wonderful. You need not talk about it. Embodiment of Sanatana Dharma. Yes. Walking and talking Sanatana Dharma. Walking and talking Sanatana Dharma. Beautiful. You need not expect him to go and preach about Sanatana Dharma. He doesn't require. Beautiful. అది చాలు మాకు. ఎక్సలెంట్. సో మీ పాలిటిక్స్ జర్నీకి ఇద్దాం. ఐ థింక్ వన్ వి రియల్లీ అడ్మైర్ యూ ఫర్ ద వర్క్ యూ డిడ్ ఇన్ పాలిటిక్స్. మీరు ఒక జాబ్ చేశారు, తర్వాత బ్యాంక్లో యూ వర్క్డ్ అండ్ ఫర్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్, దెన్ యూ వర్క్డ్ ఇన్ బ్యూరోక్రసీ, దెన్ కేమ్ టు పాలిటిక్స్. ఈ ఎక్స్పీరియన్స్ మీకు అక్కడ ఏమైనా యూజ్ అయిందా? డెఫినెట్గా. అవునా? ఓకే, 100%. ఓకే, 100%, because you are connected to the grassroots level, you understand the problems of the people better. డెఫినెట్గా బ్యూరోక్రసీలో మనం చేసింది, అందుకంటే ఏ ఆఫీస్ వచ్చాతో ఏ పని చేయించవచ్చో తెలుసు. సో ఇట్ వాస్ వెరీ వెరీ యూస్ఫుల్. మీరు ఫస్ట్ టైం పార్టీ పెట్టినప్పుడు మీ లైక్ వై డిడ్ యూ స్టార్ట్ యువర్ ఓన్ పార్టీ? ఎందుకంటే ఇఫ్ ఐ కెన్ ఆస్క్ యూ. యా దట్ వాజ్ వాట్ డూ యూ సే, దట్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. It was a blunder, no doubt about it, because I thought
విమెన్ పార్టీ పెట్టి సిన్సియర్గా వర్క్ చేయడానికి వస్తే లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే విల్ సపోర్ట్ అని అనుకున్నాను. ఐ ఆల్వేస్ బిలీవ్ 50% ఆఫ్ ద ఓటర్స్ ఆర్ లేడీస్, 50% of the population is women. So women empowerment, when we talk about women empowerment, I thought genuinely people will support. But I understood people don't support like that. People only support, particularly they have a cult in politics. A cult ఏంటంటే they get attached to some political party for some reason or the other. Yeah. And if somebody new comes and wants to do something, they are not for it. సో మనం ఎటు చూసినా సరే మనకు అర్థమయ్యేది ఏంటంటే పీపుల్ దే థింక్ దేర్ థాట్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టడానికి ఇక్కడ స్పేస్ ఉందా అంటే ఇండియాలో ఐ సే దెర్స్ నో స్పేస్. మనం పొలిటికల్ పార్టీ పెట్టి వీ విల్ బీ జస్ట్ ఫూల్డ్ అరౌండ్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఫర్ మనీ. వాట్ దే డూ ఇస్ దే కమ్, దే హ్యాంగ్ ఆన్ విత్ యూ, దే సే యూ ఆర్ వెరీ గ్రేట్ మేడం, నువ్వు మీరు పార్టీ పెట్టారంటే చాలా గొప్ప అని. యునో ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ యునో, ఐ డోంట్ ఫీల్ సారీ ఆర్ ఎనీథింగ్ ఫర్ దాట్, బట్ ఇట్స్ అ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అట్లా కాదు, ఇలా జరగదు, పీపుల్ ఆర్ నాట్ దట్ ఫేర్ యాజ్ వి థింక్ అని అనిపిస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ లైక్ యునో యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ సర్టన్ లీడర్షిప్ అండ్ ప్రొసీడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్ అండ్ ఇంపోజ్ దట్ 33% రిజర్వేషన్ విమెన్కి ఇస్తాను, బీసీస్ని ఇచ్చేస్తాను, ఇవన్నీ చెప్పా. బట్ యునో ఎక్కడ కూడా నాకు ఏమనిపించిందంటే ఎక్స్ప్లాయిట్ చేయాలన్న ఫీలింగే తప్పితే ఎక్కడ కూడా జెన్యూన్గా నిజంగా కాజ్ కోసం నిలబడే వాళ్ళు ఎవరో నాకు దొరకలే. సో ఐ థాట్ ఇట్ వాస్ అ బ్లండర్ అండ్ ఐ మర్జ్ ద పార్టీ ఇంటూ బీజేపీ. ఫస్ట్ టైం a politician saying I made a blunder. I am really blessed to listen to that. No, it's like you have to accept. Yeah, I think generally ever accept cheyaru. At least whatever I have seen, not much of పొలిటికల్ అడ్వైజర్ అంత పెద్ద మాటలు మాట్లాడను నేను, బట్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ దట్ ఇట్స్ అ బ్లండర్ అట్లీస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఎందుకంటే ఇట్ హర్ట్స్ కదండి చెప్పడానికి. It hurts, but you have taken that hurt and I'm really thank you. No, see, we build from our mistakes. If we didn't fail anywhere, it means that you are not tried everything. When you try and fail only you understand what is the reality. Beautiful. సో ఆ టైంలో ఎట్లా అనిపిస్తుంది అంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ మేడం మీరు సూపర్ అని చెప్తారనమాట. సో ఆ టైంలో మనకి ఎవరేం చెప్పినా ఎక్కదు. నాకు ఆల్రెడీ పార్టీ పెట్టి చాలా విసుగెత్తిపోయి పార్టీ ఎత్తేసిన వాళ్ళు జయప్రకాష్ గారు లాంటి వాళ్ళు కూడా నాకు హెచ్చరించారు, అమ్మ నువ్వు అనుకున్నట్టు అంత జెన్యూన్ ఏమీ లేదు ఇక్కడ ప్రపంచం, యూ డోంట్ యూ విల్ అన్నెసర్లీ లూజ్ మనీ అండ్ టైమ్, డోంట్ డూ దట్ అని నాకు హెచ్చరించారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి అలా చెప్తున్నారులే అని అనుకుంటాం. నో సీ దట్స్ వాట్ వీ థింక్, దట్ ఈస్ హ్యూమన్ నేచర్ ఆల్సో. బట్ వెన్ మనకి ఆ దెబ్బేదో మనకు తగిలే వరకు ఒకసారి తెలియదు. సో ఎస్ ఇట్ వాస్ యునో ఇట్స్ నాట్ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ ఈజీ. సెకండ్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ యునో ద వరల్డ్ ఈస్ నాట్ సో ఫేర్. ఇట్స్ నాట్ సో ఫేర్ యాజ్ యూ థింక్. And everybody doesn't accept your philosophy. Everybody is not as pure as you think. These are the things that you have to understand. Nobody is like you, so better be with the flow. And what I actually admire is you joined an ecosystem, like a big national party, so that you can actually serve. Because your objective was not to have your own party and have fame. That is why you are successful, because your objective, final objective is to serve people. అక్కడ ఎక్కడ ఆపర్చునిటీ దొరుకుతుందో మీరు ట్రై చేశారు. ఆబ్వియస్లీ వన్ డిఫరెన్స్ ఇస్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ పార్టీ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ పాలసీస్ అనుకున్నారు. అండ్ యాజ్ యూ సెడ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రన్ అన్ ఇండివిజువల్ పార్టీ. పొలిటికల్ పార్టీ అని చెప్పారు, కష్టం అన్నారు. బట్ మన హిందూస్ ఉంటారు, దే వాంట్ హిందూ నేషన్, అగ్రీడ్, బట్ దే వాంట్ హిందూ పొలిటికల్ పార్టీ బికాస్ దే థింక్ a bigger political party do not do anything. అండ్ ఎంత చేసినా వాళ్ళకి మన పార్టీ అంటూ ఉంటే బాగుంటుంది కదా అని ఒక ఐడియా ఉంటుంది. మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇప్పుడు బీజేపీ అందరూ ఏమంటారంటే ఇట్స్ ఎ హిందూ పార్టీ అని, బట్ ఈజ్ ఎవ్రీ హిందూ ఓటింగ్ ఫర్ బీజేపీ? చాలా మంది చేయరు. ఆర్ఎస్ఎస్ ఉన్నది, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ ఇస్ రాష్ట్రీయ స్వయం సేవక్, ఇట్ ఈస్ ఫర్ ద నేషన్, బట్ దే హావ్ బ్రాండెడ్ ఇట్ యాజ్ ఎ హిందూ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఆస్ ఇస్ అ హిందూ నేషన్. మొట్టమొదటిది మంది భారతదేశం అన్నది హిందూ దేశము. ఎంతోమంది యోగులు పుణ్యాత్ములు ఇక్కడ జీవించారు. మనం అట్లీస్ట్ మన హిందుత్వ గురించి పక్క వాళ్ళతో మాట్లాడుతున్నామా? యాజ్ అ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ, ఆఫ్ ఎ హిందూ కంట్రీ. సో వై ఆర్ వీ అషేమ్డ్ టు కాల్ అవర్ సెల్ఫ్ ఎ హిందూ కంట్రీ?
నువ్వు హిందూ కంట్రీ అని చెప్పుకోవడానికి కూడా నీకు మొహమాటం అనిపించినప్పుడు హిందూ పొలిటికల్ పార్టీ డజంట్ మేక్ సెన్స్ అట్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాజ్ హిందుత్వ ఈజ్ నాట్ ఎ రిలీజన్, ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Sanatana Dharma is not Hinduism. Sanatana Dharma is also a way of life, which is included in our blood. It's inculcated. మనకి ఎవరు చెప్పక్కర్లేదు కానీ మనం అది ఫాలో అవుతూ ఉంటాం అన్కాన్షియస్లీ. సబ్ కాన్షియస్ మైండ్లోనో అన్కాన్షియస్ మైండ్లో కూడా వీ హ్యావ్ inculcated those philosophy inside us. Right. So something which is not a particular religion, why should we actually say we want a political party for it? Political color enduku daniki asalu first of all. I think it is myth to actually even think of a Hindu political party. థ్యాంక్ యూ ఫర్ బ్రేకింగ్ ఇట్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మందికి ఇదేదో చేసేద్దాము దానివల్ల ఏదో ఉపయోగం. మరి బీజేపీ ఇప్పుడు చేసినది అంతా కూడా ఏమని చూస్తారండి? మోడీ గారు ఏం చేయలేదు హిందుత్వకు అంటారు. ఒకప్పుడు కాశీ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఉజ్జయిన్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అయోధ్య రామ జన్మభూమి ఎప్పటి నుంచో వాళ్ళు పోరాటం చేస్తున్నారు, ఈరోజు ఎలా ఉంది? ఎన్ని టెంపుల్స్ యాక్చువల్లీ ఈరోజు డెవలప్ అయినాయి. అండ్ యు నో ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ సీ, మోడీజీ హిందూయిజంని ప్రమోట్ చేయట్లేదంటే ఆయన ప్రమోట్ చేస్తుంది హిందూయిజంని. ఆయన ఎలక్షన్ అవ్వగానే వెళ్ళి కూర్చున్నది ఎక్కడ? రామేశ్వరంలో కూర్చున్నారు. సో యూ వాచ్ ద వే హీ లివ్స్, యూ వాచ్ ద వే ద హిందూయిజం ఇస్ ట్రీటెడ్ బై బీజేపీ, యూ వాచ్ ద వేస్. You're not watching the ways. Hindus ఏమి చేయట్లేదు. ఇట్స్ నాట్ సెల్ఫిష్ మోటో, ఇట్ ఈస్ అ పబ్లిక్ ఎజెండా. రైట్, బ్యూటిఫుల్లీ సెడ్. సో పాలిటిక్స్ అనగానే చాలామందికి ఒక చిన్న చూపు ఉంటుంది. అదొక చెత్త, అదొక మురికి కూపం, దానికి మనకు సంబంధం లేదు. ఐ డోంట్ లైక్ పాలిటిక్స్. ఇంకా కొంచెం దూరం వెళ్ళి ఐ హేట్ పాలిటిక్స్ ఇలాంటివన్నీ చెప్తుంటారు. బట్ నేను చూసింది ఏంటంటే పాలిటిక్స్ లేని ప్రపంచం లేదు, పాలిటిక్స్ లేకుండా ఏమీ జరగదు. సో మీరు పాలిటిక్స్ చూశారు అండ్ పాలిటిక్స్ని బయట నుంచి చూసారు ఎంటర్ అవ్వకముందు, లోపలికి వెళ్ళి యు ఆర్ దేర్ నా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ పాలిటిషియన్స్ అని తయారు చేసింది ఎవరండి? ప్రజలే. పాయింట్ నెంబర్ 1, ఫ్రమ్ బర్త్ టు డెత్ యు ఆర్ ఫాలోయింగ్ ద లాస్ దట్ ద పొలిటీషియన్స్ హ్యావ్ బీన్ మేకింగ్. ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యోర్స్, నీ నువ్వు కట్టే ట్యాక్స్ దగ్గర నుంచి, నీ బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు, ఇట్ ఈస్ గవర్న్డ్ బై ద లాస్ దట్ ద పొలిటీషియన్స్ మేక్. సో when a politician is determining your life, you are a part of the politics. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఓటేసి గెలిపిస్తారో ఆ పొలిటీషియనే అక్కడికి వెళ్ళి కూర్చుని ఈ లాస్ అన్ని ఫ్రేమ్ చేస్తారు. సో ఐ హేట్ పాలిటిక్స్ అంటే ఇట్ మీన్స్ దట్ యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్. పాలిటిక్స్ మురిక్కుప్పు అంటే పాలిటిక్స్లో ఉండేవాళ్ళందరూ మురిక్కుప్పల్లో ఉండాలని లేదు. ఎందుకు మురిక్కుప్పు అవుతున్నారు కొంతమంది? ఎందుకు అట్లాంటి వాళ్ళు వెళ్తున్నారు లా మేకింగ్ బాడీస్లోకి? బికాస్ పబ్లిక్ ఆర్ ఓటింగ్ ఫర్ హిమ్. రైట్. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ వెరీ వెరీ సీరియస్. ద సైలెన్స్ ఆఫ్ ఎ నాలెడ్జబుల్ పర్సన్ ఈజ్ ఆల్సో క్రియేటింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. బికాస్ ఎవరైతే నాలెడ్జబుల్ ఉంటారో, ఎవరైతే లా మేకింగ్ బాడీస్లోకి పంపించాలో మనకేంటంటే ఓట్ వేయడానికి బద్ధకం. యూ డోంట్ గో అండ్ ఓట్, యూ ఎంజాయ్ యువర్ హాలిడే వెన్ దిట్స్ ద ఓటింగ్ డే. సో హూ ఈస్ గోయింగ్ ఇన్ టు ద లా మేకింగ్ బాడీ? Because you are not exercising your vote properly. So a person who is not deserving is going into politics. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే రాంగ్ మాటలు మాట్లాడడం, చెడు మాట్లాడడం, ఇట్స్ లైక్ అసెంబ్లీలో పార్లమెంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. బికాస్ దట్ ఫెలో డజంట్ నో వాట్ ఈస్ లా మేకింగ్. రైట్. సో హూమ్ ఆర్ యూ సెండింగ్ టు ద లా మేకింగ్ ఏజెన్సీస్? సో ఐ ఫీల్ టుడేస్ పాలిటిక్స్ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. ఈరోజు మన ఉన్న పాలిటిక్స్కి కేవలం ప్రతి సిటిజన్ బాధ్యత వహించాలి. ఎందుకంటే యు ఆర్ ద పర్సన్ హూ ఈస్ డిటర్మినింగ్ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీబడి, ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ ద కంట్రీ. సో ఐ సే ద సిటిజన్ హూ హ్యాస్ నెవర్ ఓటెడ్ ఇన్ హిస్ లైఫ్ హ్యాస్ నో రైట్ టు ఈవెన్ స్పీక్ అబౌట్ పాలిటిక్స్. ఎందుకంటే అది లేకపోతే పాలసీస్ ఎక్కడి నుంచి వస్తాయి? అండ్ whom are you supposed to send? There is no qualification for a politician as per the Constitution of India. But when the people are contesting the elections, you know who is who. పబ్లిక్ కూడా సగం మంది డబ్బులు తీసుకుని ఓట్లేసి, సగం మంది ఏమో అసలు బద్దకించి ఓటే వేయకుండా ఉండి, people are very careless when it comes to election. If they want to buy a small item, they will go check prices, they do this, they do that, they will go to 10 shops, they do so much of due diligence on it. But when you are voting, why you are not doing that? రివ్యూస్ చెక్ చేసి సినిమాలకు వెళ్తారు కానీ సినిమాకి వెళ్తారు. ఒక్కసారి కూడా 3 గంటల సినిమాకి కానీ 5 సంవత్సరాలు హూ ఇస్ డిటర్మినింగ్ యువర్ ఫ్యూచర్? ఇఫ్ యూ డోంట్ చెక్,
ఇఫ్ యూ డోంట్ సెండ్ ప్రాపర్ పీపుల్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్ ద పార్లమెంట్స్, How will అప్పుడు పాలిటిక్స్ మురిక్కుపోయి అవుతుంది. అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. Who's responsible for that dirt is you, and you are actually blaming you are somebody blaming else. somebody. Beautifully said. And ఈ ఓటింగ్ గురించి నాకు we have a big discussion earlier also that voting always said it is right, but I completely feel voting is duty, because it's something which is changing your life and you're not performing your duty. You can't ask for rights. This is a very, very, interesting topic to be discussed because every citizen tries to question. But a person who has not performed his duties as a citizen to the country has no right to question anything. Wonderful. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఎంత ఇంపార్టెంట్, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. Wonderful. వాట్ ఆర్ యూ దట్ యు ఆర్ డూయింగ్ టు ద కంట్రీ? డోంట్ ఆస్క్ వాట్ ద కంట్రీ హెస్ డన్ టు యూ. Beautiful. మీరు దేశం నాకేం చేసింది అన్న దానికన్నా నేను దేశానికి ఏం చేశానని ఎవరి కాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే, మన ఇంటికి ఏం చేసామన్నదే తప్పితే దేశం కోసం ఇది చేసాము, లేకపోతే మనం మోడీ గారు ఏం చేస్తున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, దీని మీద గంటల గంటల డిస్కషన్ ఉంటుంది. కానీ నువ్వేం చేస్తున్నావు అసలు? వాట్ ఆర్ యూ డూయింగ్ టు ద కమ్యూనిటీ? వాట్ ఆర్ యూ డూయింగ్ టు ఇన్ యువర్ ఓన్ స్కోప్? ఐఎమ్ నాట్ టెలింగ్ యూ కెనాట్ బికమ్ సో బిగ్ అండ్ డూ సంథింగ్, బట్ ఇన్ యువర్ ఓన్ స్కోప్ ఆర్ యూ యాక్చువల్లీ డూయింగ్ ఎనీ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ దట్ హ్యావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్? అసలు డూ యూ నో వాట్ ఈస్ అ ఫండమెంటల్ డ్యూటీ? సో ఇవన్నీ ఏంటంటే వెరీ వెరీ లాంగ్ బిగ్ టాపిక్స్ టు బి డిస్కస్డ్ అండి. ఐ ఫీల్ ద సిటిజన్స్ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ దిస్ దర్ డ్యూటీస్ యాజ్ అ సిటిజన్, and then they have the right to question anything that if they're suffering they can question. Wonderful. Without doing a duty, నాకు రెస్పాన్సిబిలిటీ చేయను, నేను భార్యగా నేను వంట చేయను, నేనేం పట్టించుకోను, నాకు రైట్ ఉంది, నేను ఇక్కడ కాలు మీద కాలేసి కూర్చుంటానంటే దట్స్ నాట్ వర్కింగ్. యూ హ్యావ్ టు పర్ఫామ్ యువర్ డ్యూటీస్ అట్ ఎనీ లెవెల్. ఫ్యామిలీ లెవెల్లో అవనివ్వండి, కమ్యూనిటీ లెవెల్లో అవనివ్వండి, దేశం లెవెల్లో అవనివ్వండి, నేషన్ లెవెల్లో యూ హ్యావ్ టు పర్ఫామ్ యువర్ డ్యూటీస్. దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎనీ సిటిజన్ ఆర్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ as it is. So you can only earn rights if you perform your duty. Yes. Perfect. Excellent. And I think this is actually a very important lesson to a lot of people, because నేను ట్విట్టర్లో కూర్చొని వీ కాల్ దెమ్ యాజ్ చైర్ కూర్చొని నేను హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని ట్విట్టర్లో ఆన్సర్ చెప్పడానికి బాగానే ఉంటుంది. ఏం చేసావు నువ్వు దానికోసం? చేసి మాట్లాడి క్వశ్చన్ చేస్తే నేను ఇలా చేశాను, ఇది జరిగింది, ఇంకా స్కోప్ పెరగాలంటే నేను ఏం చేయాలి అని అడిగితే ఐ విల్ స్టిల్ అగ్రీ. బట్ నేనేం చేయకుండా క్వశ్చన్ కామెంట్స్ పాస్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అంటే some people want their presence to be felt, so they do that. Nobody is there to take that now here. Right. మీరు ఇంత బాగా చెప్పారు, అండ్ ఐఎమ్ ష్యూర్ మెనీ ఆఫ్ పీపుల్ వుడ్ హ్యావ్ కమ్ టు అని చెప్పి మీరేంటి ఆడవాళ్ళు కదా, మీరెవరు నాకు చెప్పేది? ఎందుకంటే చాలామందికి దే డోంట్ సీ అ ఉమెన్ డూయింగ్ గుడ్, వాళ్ళు తట్టుకోలేరు. బికాస్ ప్రాబ్లీ ఈగో అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. అండ్ సమ్హౌ దట్ ఈస్ దేర్ ఇన్ చాలామంది చెప్తారు ఏంటంటే మీ సనాతన ధర్మంలో కూడా ఆడవాళ్ళని ఎక్కడ తొక్కేశారు, మిమ్మల్ని వాళ్ళు తొక్కేశారంటే నేను ఎప్పుడు చదవలేదు. నేను చదివిన స్క్రిప్చర్స్లో కానీ ఎక్కడ కానీ నేను చదవలేదు అది. బట్ దేర్ ఈస్ అ క్లియర్ కట్ నెరేటివ్ దట్ ఉమెన్ ఆర్ నాట్ అలౌడ్ టు డూ ఇన్ సనాతన ధర్మ. బీయింగ్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్ లైక్ దిస్, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఐ డోంట్ నో హౌ టు సే. మన కంట్రీలో, భారతదేశంలో వీ హ్యావ్ గాడెసెస్. In no religion there is a women goddess. Right. And our scriptures also say wherever the women are worshipped, gods dwell. Right. So మనకి womenని తొక్కేయడం సనాతన ధర్మలో అన్నది దట్ ఈస్ అ మిత్. వండర్ఫుల్. ఇట్స్ అ మిత్. సనాతన ధర్మలో యాక్చువల్లీ విమెన్కే ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చారు. విమెన్కి ఎక్కువ ప్రామినెన్స్ ఉంది. సో because women are created with qualities of patience, with qualities of kindness, empathy. ఈ క్వాలిటీస్ అన్నీ మెన్కి లేవు. చాలామంది ఏమంటారంటే విమెన్ మెన్ ఈక్వల్ అంటారు. నేను ఒప్పుకోను దానికి. దే నాట్ ఈక్వల్, దే ఆర్ లెస్ దెన్ ఈక్వల్, దే ఆర్ మోర్ దెన్ ఈక్వల్. కొన్ని విషయాల్లో విమెన్కి ఎక్కువ క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని విషయాల్లో తక్కువ క్వాలిటీస్ ఉంటాయి. నేనే చెప్తాను, మెన్ వర్ క్రియేటెడ్ ఇన్ డిఫరెంట్ వే, విమెన్ వర్ క్రియేటెడ్ ఇన్ డిఫరెంట్ వే, బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రెంగ్స్ which we use it, and we do a lot of multitasking. I have seen so many women doing multitasking. I have seen women who perform duties that men cannot do. Chala we outperform. You outperform a lot. We outperform a lot. So politics lo kuda, yes, women are being very, they are being looked down. Chala ante because of our own weaknesses. It's like everybody tries to take advantage.
అది చాలామంది విమెన్ దాని కారణంగా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అవునండి. అంటే స్ట్రాంగ్ విమెన్ లైక్ మీ వీ డోంట్ కేర్ కాబట్టి వీ డోంట్ అండ్ ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాకింగ్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ విమెన్. ఐ కీప్ టెల్లింగ్ ఇన్ ఆల్ మై ఇంటర్వ్యూస్ ఆల్సో, ఫర్ ఎ మ్యాన్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ హ్యాస్ అ విమెన్ బిహైండ్ హిమ్ అంటారు, బట్ ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ విమెన్ దెర్ ఇస్ అన్ ఎంటైర్ ఫ్యామిలీ బ్యాకింగ్ హర్. బ్యూటిఫుల్. సో మళ్ళీ మొదటికి వస్తే విమెన్కి విమెనే శత్రువులు. 90% of the women are being subdued only because of women. Unless women encourage women, we have done a big conference in Lok Sabha. Speakers initiative ani ma Subhitra Mahajan garu, she was the speaker. Wonderful. She is my mentor. Oh. And she is such a lovely woman. She has been in politics for almost 5 decades anukuntanu, 5 or 6 decades. 8 times she won without spending a single rupee or without even putting a wall poster. She won. She told me, so many women are empowered. What are empowered women doing for the women? That is the biggest question. వాళ్ళు, they have an opportunity to do. Yes. Yeah, they should. So we have to ensure that every empowered woman should empower the other women. Correct. ఇప్పుడు నేను ఒక అత్తగారిగా లేకపోతే ఒక తల్లిగా నా కూతుర్ని నా కోడల్ని ఏం అక్కర్లేదు ఏం చేయక్కర్లేదు అని డిస్కరేజ్ చేశాను అనుకోండి. ఇంకంతే. That's it. So family has to stand. Not only family, ఏ విమెన్ అన్నా సరే నా దగ్గరికి ఇఫ్ దే కమ్ ఫర్ అ సజెషన్, ఐ విల్ డెఫినెట్లీ గివ్ దెమ్ ఎ సజెషన్. ఐ విల్ నాట్ డిస్కరేజ్ దెమ్. అట్ ద సేమ్ టైమ్ ఐ టెల్ దెమ్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఇట్, బికాస్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ ఫేసింగ్ యూ హ్యావ్ టు ఫేస్ ఛాలెంజెస్. ఛాలెంజెస్ ఫేస్ చేసి ధైర్యంగా నిలబడే విమెన్ డెఫినెట్లీ దే విల్ బి సక్సెస్ఫుల్. అండ్ ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు అసర్ట్ యువర్ సెల్ఫ్. నో బడీ విల్ కమ్ అండ్ సపోర్ట్ యూ. వెనకాల ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే కాదు, మనకి ముందు మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఐ టెల్ ఎవ్రీ విమెన్ ద సేమ్ థింగ్, యూ బీ స్ట్రాంగ్. యూ వాంట్ టు డూ సంథింగ్. దిస్ ఈస్ అ మెన్ డామినేటెడ్ వరల్డ్, వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దట్. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రెంగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రికగ్నైజ్ యువర్ ఓన్ స్ట్రెంగ్స్, ద వరల్డ్ విల్ రికగ్నైజ్ ఇట్. బ్యూటిఫుల్. చాలా బాగా చెప్పారు. అండ్ ఐ హ్యాడ్ అ క్వశ్చన్ అబౌట్ ఫ్యామిలీ అండ్ యూ కవర్డ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ దట్ స్టేట్మెంట్ ఇస్ లవ్లీ. విమెన్, సక్సెస్ఫుల్ విమెన్ ఇంకా ఫ్యామిలీ ఉంటుందని ఐ థింక్. ఐఎమ్ సరౌండెడ్ బై 3 విమెన్ అండి. మా మదర్, మా వైఫ్, సిస్టర్, మా డాటర్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఉమెన్. సో ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ విమెన్ యాక్చువల్లీ ఇన్ మై లైఫ్, బికాస్ I have all perspectives been told to me, and I really respect women for that, because meer chesinanta I am more they might call me as feminist or something like that. I am more supportive to women. It's not feminism, man. It's not feminism. It is respecting women. Exactly. I don't have to. Nothing like feminism. And I don't have to give them support. They're already too good. నేను ఎవరిని సపోర్ట్ చేయడానికి. It's like they're too good. Excellent. No, only you have to allow them to exhibit their talents. You have to allow them to explore the world. Restrict చేయకుండా ఉంటే చాలు, అంతకంటే ఇంకా అక్కర్లేదు. అంతే, that's it. So as that point, మీరు ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి మీ హస్బెండ్ గురించి ఒకసారి క్విక్, how does he support you? And he's the backbone. Wonderful. And one thing is, he has been so supportive that whatever I am today is because of him. Because మంచిలోను చెడులోను నిరుత్సాహంలోను sometimes I get so depressed. I thought, what is this? Why are we doing this and all? But still he says, this is not you. You should stand. You should do this. You can do it. If you cannot do it, nobody can do it. Atlaga, he gives lot of moral support. And he is the backbone for me for everything. And without his support, I would not have been anything. A great family, I would say, because ఇద్దరికి సపోర్ట్ చేసుకుంటూ ఫ్యామిలీని తీసుకెళ్ళాలి. దట్ ఈస్ వాట్ అండి. ఫ్యామిలీలో యూ హ్యావ్ టు కాంపెన్సేట్ ఈచ్ అదర్, యూ హ్యావ్ టు కాంప్లిమెంట్ ఈచ్ అదర్, యూ హ్యావ్ టు గో హెడ్ టుగెదర్, యూ టేక్ టెన్షన్స్ టుగెదర్. సో ఆటోమేటికలీ ద ఫ్యామిలీ ఈస్ బ్యూటిఫుల్. And lot of political women, they don't have a family background because ego problems vasthayi. We don't have ego problems. Anywhere, anytime, if he says this is the end of it, I will stop it there. If he says no, don't do this, I'll stop it. And no questions asked. Wow. No questions asked. Because if he says no, it is no. Because ఆయన ఊరికే నో అని అనరు. ఊరికే నో అన్నారంటే ఏదన్నా డ్యామేజ్ ఉందేమో, అక్కడ ప్రాబ్లం ఏదైనా ఉందేమో, వై షుడ్ ఐ గెట్ ఇన్ టు అన్నెసరీ థింగ్స్ అనుకుని వదిలేస్తాను తప్పితే దెన్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఇట్స్ లైక్ వీ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ వెల్. ఎక్సలెంట్. ఐ థింక్ చిల్డ్రన్ హ్యావ్ లెర్న్డ్ దట్ ఫ్రమ్ us. అలా ఇలాంటి మెసేజ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఫర్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్. అండ్ ఇన్ సనాతన ధర్మ ఫ్యామిలీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గృహస్థాశ్రమ ఈజ్ ది మోస్ట్
ఇంపార్టెంట్ ఆశ్రమ If you are not successful in family, you cannot do anything for the world. అస్సలు ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ సపోర్ట్ లేకుండా అవి వాళ్ళు చూసుకోకపోతే అవును, మీరు బయటికి వెళ్ళి చేసేయడానికి అర్థం లేదు. అర్థం లేదు. సో వెరీ బ్యూటిఫుల్ సెట్. అండ్ ప్రాబ్లీ విల్ కమ్ టు ది లాస్ట్ అండ్ బట్ వన్ క్వశ్చన్. సిన్స్ యూ టాక్డ్ అబౌట్ సో మచ్ ఆన్ ది ఫ్యామిలీ అండ్ ఉమెన్ అండ్ పాలిటిక్స్ అండ్ ధర్మ, ఒక యంగ్ ఉమెన్కి వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు హర్? Don't be attracted to the glitters of the world. This is very, very temporary, very mechanical. Look into yourself. Because today we have a huge young population. The youth, we have demographic dividend and Cheppagoda, we are telling that very proudly today. But it will turn into demographic disaster if we don't use their energy in a proper way. So you have to explore yourself. Every youth, particularly girls, and not only girls and boys also, take at least 10 to 15 minutes for yourself to sit and calm. If you don't meditate also, you just think what you're doing. You just think whether I'm doing good or whether I'm doing bad. Don't think of what my parents will think, what my neighbors will think, what this will think, what that will think, what my friends are doing. Don't think of that. Just think what you are doing is right or wrong. Because your conscious will tell you if you are wrong. Conscious will certainly tell you, don't do this, it is wrong, you are going in a wrong way. Take 10-15 minutes for yourself and determine. You have energy to rule the world. The youth have the energy to rule the world. The youth have the energy to change the fate of the country. The youth have the energy to rule politics. The youth have the energy to become big industrialists. But the root has to be strong. If the root has to be strong, you have to start looking inner self. You have to start grooming yourself. Right from the age of 20. It's not after that. Right from the age of 20, even in colleges, I think there should be at least one class which will tell you how to groom yourself, how to spend some time in silence, how to spend some time for yourself. Because ఇప్పుడు చూస్తుంటే ఈ గ్లిటర్స్లో పబ్స్ అని అదని ఇదని టైం వేస్ట్ చేసేసుకొని, and they're getting into a lot of wrong situations. You know, if this happens, if the energies of the youth are not useful for the nation and not useful for themselves also, it is like, you know, you're burning your life. Right. So please think of yourself, please think of your family, please think of the nation, please think of your well-being. Because everybody, I tell the girl, your body is like a temple. If it is a temple, what would you allow it inside? What would you allow? చెప్పులు కూడా వేసుకోకుండా టెంపుల్లోకి వెళ్తాం. అట్లాంటిది మన బాడీని ఒక టెంపుల్లో చూస్తున్నామంటే ఎలా యూ హ్యావ్ టు గ్రూమ్ యువర్ సెల్ఫ్. సో అంటిల్ యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ, నో బడీ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్ కెన్ డూ దట్. సో ఐ కీప్ టెల్లింగ్ ద యూత్, ప్లీజ్ మైండ్ వాట్ యు ఆర్ డూయింగ్. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ద వరల్డ్, బీ అఫ్రైడ్ ఆఫ్ వన్ ఇన్నర్ కాన్షియస్ అండ్ వన్ ఐ దట్ ఈస్ అబ్జర్వింగ్ ఎట్ ద. Beautiful. There is one divine eye that is looking at us. It will look at us even in the dark, even when nobody is looking at you. So be afraid of that eye and this eye inside. Nothing else. Excellent, and I think that's a great message for the youth. And as you said, it's both for men and women together. Both for men and women. It's beautiful message. Since మీరు ఆ బిగ్ ఐ గురించి చెప్పారు కాబట్టి, we always ask our guest one last question. What is your definition of dharma? Dharma, my definition of dharma is do the right always. Do what you feel is the right. Because dharma, for me it may be one thing, for you it may be one thing. Right. If you think it is dharma, it is dharma. Because your conscious tells you you are doing the right. Doing right, doing good, being good is dharma. థ్యాంక్ యూ వెరీ మచ్ గీత గారు. ఐ థింక్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీతో స్టార్ట్ చేయడానికి ఇప్పుడు వచ్చినప్పటికి ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు టాక్ టు, బికాస్ మీ నుంచి చాలా నేర్చుకున్నాను. అండ్ వీ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ దట్ సనాతన్ ధర్మ క్వశ్చన్ సపరేట్గా, ఇది సపరేట్గా. బట్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ మీతో మాడుతుంటే అన్నీ మిక్స్ అయిపోయినాయి. బట్ ఎక్కడ మీరు మాట్లాడిన ప్రతి పాయింట్ నాకు సనాతన ధర్మ కనిపించింది. అండ్ ఐ డెంట్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ బుక్స్ చదివారు, ఏం బుక్స్ అని. బట్ మీరు చెప్పిన ప్రతి పాయింట్ నాకు స్క్రిప్చర్స్ నుంచి వచ్చినాయి. బీట్ మహాభారత ఆర్ బీట్ భగవద్గీత, మీరు చెప్పిన ప్రతి పాయింట్ దాంట్లో ఉంది. So I realized that you have read all the scriptures. That is why you are able to talk in that exact language of Dharma. Before you conclude, I'll tell you. I have done Bhagavad Gita with S.P. Balasubramaniam. S.P. Balasubramaniam garu padina Bhagavad Gita pure ga nenu design chesindi everything. Wow. I convinced him to do Bhagavad Gita because
హీ డిడ్ నాట్ వాంట్ టు డూ భగవద్గీత. ఘంటసాలగా చేస్తుంది మళ్ళీ చేయకూడదని. అవును. But we have selected 218 slokas from Bhagavad Gita. Wonderful. I worked on it for 2 years and we did the project. Okay. It is there with Times Music also because Gujarati and Hindi translation was said by Harish Bhimani. ఆహా. And Telugu, English కూడా హరీష్ భీమానిగా చెప్పారు. అండ్ తెలుగు అండ్ తమిళ్ బాలసుబ్రహ్మణ్యం గారే చెప్పారు. బాగా పాడారు. సో ఐ వర్క్డ్ ఆన్ భగవద్గీత ఫర్ ఆల్మోస్ట్ 1.5 to 2 years. వావ్, ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. మీకు అడగాల్సిన అవసరం లేదు, స్పెసిఫిక్గా వెళ్ళి ఇది అని అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యువర్ ఎంబాడిమెంట్ ఆఫ్ యువర్ టాకింగ్ మీ పేరే గీత. సో గీత గారు వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ మీరు భగవద్గీత ప్రాజెక్ట్ అన్నారు. నాకు ఎప్పటి నుంచో ఐ వాంటెడ్ టు గెట్ ఎ నైస్ భగవద్గీత వెరీ పాపులర్. ఎందుకంటే మనకి భగవద్గీత అన్ఫార్చునేట్లీ ప్లేడ్ వెన్ సంబడి డైస్. అది తగ్గింది ఇప్పుడు. నేను అది కూడా దృష్టిలో పెట్టుకునే చేశాను నేను. ఐ విల్ సెండ్ యు ద కాపీ. ప్లీజ్ సెండ్ ఇట్ అండి. అండ్ ఐ వాంటెడ్ యాక్చువల్లీ ఎస్పీబీ గారితో పాడించాలని నాకు ఉండేది. నేను పాడించానండి. ఐ డోంట్ నో హౌ యు మిస్డ్ ఇట్ అవుట్. ఐ రియల్లీ మిస్డ్ ఇట్ బికాజ్ ఐ వాంటెడ్ టు లిసన్ టు హిమ్ బికాజ్ వి వాంట్ టు మేక్ ఇట్ పాపులర్. ఐ విల్ సెండ్ యు. ఇట్ ఇస్ ఆన్ ద బికాజ్ నాకెందుకో ఏంటంటే భగవద్గీతని అద్భుతంగా పాడే గీత అది. ఇట్స్ లైక్ యు ఆర్ మిస్సింగ్ దట్ by making it pathos is my thing. And I wanted to do with different people. Meer already you said you have with Balasubramanian garu. We will make it popular for sure. Endukante that's a great thing to do. And thank you very much. Endukante avanni essence meeku vachinai. So you don't have to go and meer cheptaru adu okka metukku chudalani. Naaki 1 hour or 2 hours with you is like, for me that enough that you are embodiment of dharma. Thank you. Thank you very much for your time. Thank you and so thank you much for your words andi. Samatha. So it's a miracle medicine. My Atma calls ashwagandha as miracle medicine because every day morning you take 2 drops and you're fine, you're healthy. Completely. How come? Your energy levels are high, your immunity is high. And she says, Aksha, this is a mineral. This comes from earth, ground. If you want to stay connected to nature and earth, one way is Ayurveda. నేను పెళ్లి చేసుకోను, నాకెందుకు పెళ్లి? వాళ్ళ కర్మండి ఇంకా. I think marriage is a very beautiful thing to have. Yeah. You're talking about so many values and I always keep telling you, right? You speak so much of dharma, not exactly naming it dharma, but you actually speak dharma. So where did you get this value? Did you inherit? Did you read books? రీడింగ్ బుక్స్, ఇన్హెరిటెన్స్ అదంతా పక్కన పెడితే చిన్నప్పుడు బాగా తన్నులు తిన్నానండి. ఐ యూస్ టు బి అ వెరీ వెరీ ఏమంటారు అల్లరి చేసే అమ్మాయిని నేను. కెన్ యూ ఫైండ్ లాజిక్ బిహైండ్ నేచర్? No. Don't find logic behind dharma. Simple. Dharma is nature, nature is dharma, so don't find it.